భారతదేశ చరిత్రలోనే ఒక కొత్త అధ్యయనం. ఎందుకని మీ సతీష్ పిల్ల అంటున్నాడు అనుకుంటున్నారా? ప్రొడ్యూసర్స్. ప్రొడ్యూసర్స్ అంటే నాన్న తర్వాత నాన్న లాంటి వారు. ఎందుకు అంటున్నానో తెలుసా? నాన్న లేకపోతే మనకి భోజనం కానీ, స్కూల్ ఫీజులు కానీ ఇంకేదీ ఉండదు. అమ్మ కూడా నాన్న అడిగితేనే డబ్బులు ఇస్తుంది. నాన్న ఇవ్వకుండా అమ్మ కూడా డబ్బులు ఇవ్వలేదు. ఇంత గోరుముద్ద కూడా తినిపించలేదు. అలాంటిది బాగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను ఒక ఉద్యోగానికి వెళ్తే వాడు ఈ టైంకి రావాలి, ఈ టైంకి వెళ్ళిపోవాలి, నేను నీకు ఇంత ఇస్తాను, ఇది నీ పద్ధతి, నాకు ఈ పని చేసి పెట్టు అని చెప్పేసి ఒక కంపెనీ నన్ను డిమాండ్ చేస్తుంది. కానీ ఇప్పుడున్న సినిమా పరిశ్రమ ఎలాగుందంటే చాలా దారుణంగా ఉంది. ఓయ్ బాబు, ఇంతకుముందు ఇదే నిర్మాతలు మీకు ఒక అవకాశం ఇస్తే మీరు ఎదిగి మీ టాలెంట్ చూపించుకొని ప్రతి వ్యవస్థలోనూ వాళ్ళు టాలెంట్ చూపించుకుంటారు. ఇది కాదు పద్ధతి. ఆ విలువెంత, మీకు ఇచ్చే అర్హత ఎంత? పెద్ద పెద్ద నక్షత్రాలు అయిపోయినంత మాత్రాన, ఆకాశంలో నక్షత్రాలు అయిపోయినంత మాత్రాన మీరు ఏం కాదు కదా. వాళ్ళకి ఇప్పుడు ఒక సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతలు అనే వ్యక్తి ఏం కాకుండా భూస్థాపితమైపోతున్నారు. ఒక నాన్నకి ఒక ఇన్సిడెంట్ జరిగి లేకపోతే ఒక పని పోతే ఎంత ఇబ్బంది పడుతుందో ఆ ఫ్యామిలీ, అలా ఇబ్బంది పడుతుంది ఒక నిర్మాత. మీరు ఇదంతా గమనించి ఒకప్పుడు మీరు ఏ విధంగా వచ్చారు, అదే ఒక నిర్మాత, ఒక డైరెక్టరు మీకు ఒక అవకాశం ఇస్తే అదే నిర్మాత ఒక డైరెక్టర్కి అవకాశం ఇస్తాడు, ఒక మ్యూజిక్ డైరెక్టర్కి అవకాశం ఇస్తాడు, ఒక హీరోకి ఇస్తాడు, ఒక హీరోయిన్కి ఇస్తాడు. రకరకాల అవకాశాలన్నీ ఇచ్చేది అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ ఇచ్చేది ఎవరైనా ఉంటే ఒక నిర్మాత. జాలి దయ ఏదైనా ఉందంటే ఒక నిర్మాతకే ఉంది. ఈజ్ ఏ ప్రొడ్యూసర్. ఫాదర్ ఆఫ్ ది నేషన్ గాంధీ అయితే, మహాత్మా గాంధీ అయితే, ఫాదర్ ఆఫ్ ది మూవీ ఎవరంటే ప్రొడ్యూసర్, యాజ్ ఏ ప్రొడ్యూసర్. కానీ ఇప్పుడున్న పరిస్థితులకి 2026 ఇప్పుడున్న ప్రొడ్యూసర్లకైతే ఆ విలువ లేదు. ఎందుకు లేదని ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఒకప్పుడు మీరు సార్ నాకు అవకాశం ఇవ్వండి సార్, నా టాలెంట్ చూపించుకుంటాను సార్ అన్న మీరే ఇప్పుడు వాళ్ళ నెత్తి మీదకి ఎక్కి 40 కోట్లు, 50 కోట్లు, 8 కోట్లు, ఏందబ్బా ఇది? పాత రోజులు ఏంది, 3 పూటలు తినడానికి డబ్బులు లేక ఆ రూమ్ రెంట్లోని ఈ రూమ్ రెంట్లోని పడుకొని అక్కడ ఇక్కడ దేకిరి ఫ్రెండ్స్ రూముల్లోనూ ఒక కట్టుపండు షేర్ చేసుకొని మంచినీళ్ళు తాగి బతికిన రోజులు లేవా మీకు? ఈరోజు అవకాశం ఉందని పిండుతున్నారు వాళ్ళని. తప్పది, చాలా తప్పు. ఎవరికైనా పెడుతున్నారంటే అబ్బా మా చాగంటి కోటేశ్వరరావు లేకపోతే గరిపాటి గారు చెప్తారు, ఏమయ్యా పిల్లలకి పెట్టేస్తారా? పిల్లలు భార్య మోజు. ఏం మోజులు అబ్బా ఇవి? ఎంతవరకు కరెక్ట్ ఇది? వాళ్ళని ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఏదో పొలాలు ఏవో సినిమా మీద ఆసక్తితో వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? భగవంతుడా ఈ సినిమా హిట్ అవ్వాలి, ఇతని మీద నాకు అభిమానం ఉంది, ఒకప్పుడు చాలా బాగా చేశారు, ఇతనిలో టాలెంట్ ఉంది. అతను కర్మో తెలీదు, మీ కర్మో తెలీదు. ఒక్కసారి ఇన్ కేస్ ఒక ఫ్లాప్ అయితే ఎంతమంది ప్రొడ్యూసర్లు అప్పుల పాలైపోయిన వాళ్ళు ఉన్నారు. మీరు వెళ్ళి కాపాడి, సార్ ఇలా జరిగింది సార్, ఇలా తప్పు అయిపోయింది సార్, మీకు ఇంకో సినిమా ఇస్తాను సార్, ఇలా కొన్ని కారణాల వల్ల మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఇప్పుడు బాగున్నాను సార్, మీ ఫ్యామిలీని నేను చూసుకుంటాను సార్ అని ఒక్కరైనా చెయ్యూతనిచ్చారా? అలాంటి హీరోలు
మచ్చుకైతే నాకు ఇద్దరు ముగ్గురు తెలుసు, వాళ్ళ పేర్లు కూడా చెప్పను, చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేనే ఫేమ్ లేదు, నేను ఒక కామన్ మ్యాన్ని. నా మనసులో ఉద్దేశం మాత్రమే చెప్తున్నాను. మిమ్మల్ని ఎవరిని కించపరచట్లేదు, మిమ్మల్ని కించపరిచేసినంత మాత్రం నాకేం వచ్చేది. బట్ ఏంటంటే ఒక నిర్మాత అనేవాడు డాడీ, ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మా గాంధీ ఎలాగో సినిమా ఆఫ్ ది నేషన్ ప్రొడ్యూసర్ యాజ్ ద హీరో నాన్నను బాగా చూసుకోవట్లేదు మీరు, ఎందుకు బాగా చూసుకోవట్లేదు అనేది మీకు మీరు చాలామంది చెప్తూ ఉంటారు. నీ జీవితంలో తప్పు జరిగితే ఒక్కసారి మంచం మీద బాగా పడుకొని ఒక్కసారి ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన సంఘటనలన్నీ గుర్తు తెచ్చుకుంటే నువ్వు చేసే తప్పులేంటో తెలుస్తుందట. అలాగే మీరు కూడా ఒక్కసారి కూర్చొని ఆలోచించండి, పడుకొని ఆలోచించండి. డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, మ్యూజిక్ డైరెక్టర్లు కానీ చాలామందిని నిలబెట్టండి. మీ పారితోషిక విలువలు ఎక్కువైపోవడం వల్లే సినిమా ఇండస్ట్రీ కొద్దిగా లాస్లో ఉంది. ఇట్స్ యువర్ సతీష్ పిల్ల. ఇంతకు మించి నేనేం చెప్పలేను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మీ. ఐ లవ్ యూ.